పార్లమెంట్లో 141 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు నిరసనగా ఈరోజు ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. అంటే సేవ్ డెమోక్రసీ డే అనే పేరుతోటి ఈ రోజున ఎంపీల మీద జరిగినటువంటి ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాని నిరసనగా ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. మన దగ్గర రోషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. చూస్తే ఇటువంటి చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? సార్ నేను ఒకటి చెప్తున్నా, దేశ చరిత్రలోనే ఫస్ట్ టైము ఇంతమంది ఎంపీలను ఒకటేసారి రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైనా దేశ చరిత్రలో గత 75 ఏళ్ల నుంచి ఎప్పుడైనా జరిగిందా? ఒకటి. రెండో విషయం, ఏ విధంగానైతే మోడీ గారు గలం విప్పేటోళ్లకు ప్రజా గొంతు ఉన్నదో వాళ్ళందరూ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో కూడా మీరు తెలంగాణలో చూడండి, కేసీఆర్ గారు ఇదే ఆయన అవలంబించిండు కాబట్టి ఆయన ఇంటికి పంపించిండ్రు. అదే గతి మోడీ కూడా పట్టబోతున్నది. ఏ విధంగానైతే గద్దాఫీ, సదాం హుస్సేన్ వాళ్ళు నియంత్రణ పరిపాలన ఇస్తే వాళ్ళకి ఏం గతి పట్టిందో దయచేసి మోడీ గారు ఒకసారి చరిత్ర తెలుసుకోండి. మీరు ఒక నియంత్రణ లెక్క పరిపాలిస్తున్నారు. ప్రజలందరూ కూడా మీకు తిరగబడే రోజులు దగ్గరకు వస్తున్నాయి. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో నీ కూడా అదే గతి పట్టబోతుందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి, మీరు డెమోక్రసీని కాపాడండి. డెమోక్రసీని ఎప్పుడైతే మీరు గొంతు నొక్కుదామని చూస్తున్నారో అదే మీకు చివరి రోజు అవుతుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తుంది. సో నిజంగా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే దీన్ని ఇష్యూ చేసి ప్రపగండ చేద్దామని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడతాం. దీని మీద సార్ వాళ్ళకి ఏమైనా సిగ్గుశరం ఉండాలి. వాళ్ళు లాస్ట్ టైం కూడా వాళ్ళు ఉన్నప్పుడు పార్లమెంట్ మీద దాడి జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా పార్లమెంట్ మీద దాడి జరిగింది. పార్లమెంట్ మీద వాళ్ళ ఎంపీ కదా వాళ్ళకి పాస్ ఇప్పించింది, అది తీస్తే పార్లమెంట్ లో ఒక అగాంతకుడు దుంకి రావచ్చు. అట్లా అటు ఎప్పుడైనా జరిగిందా దేశ చరిత్రలో? 2 సార్లు వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కదా. ఎందుకు జరుగుతున్నది? వాళ్ళు ఉన్నప్పుడు మా పార్లమెంట్ సభ్యులు అక్కడ అందరూ కూడా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవని ఎత్తేసి ఈయన జవాబు ఇవ్వాలని చెప్తే నేను గొంతు నొక్కుతా, మిమ్మల్ని బయటికి తీసి పడేస్తా, వీళ్ళు అయ్యా జాగిరా? అందరు కూడా ఎన్నికైన సభ్యులు, అక్కడ ప్రధానమంత్రి అయినా ఎన్నికైన సభ్యుడే, అక్కడ వేరే పార్లమెంట్ సభ్యుడైనా ఎన్నికైన వ్యక్తుడే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దాడి ఎందుకు జరిగిందని అమిత్ షా హోంమంత్రి చెప్పాలి. దాన్ని అడిగితే తీసి గొంతు నొక్కేస్తా, నేను బయట పడేస్తా అంటే ఎవరు ఊగనటోళ్ళు లేరు. ఇది దేశంలోని ప్రపంచంలో పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా. ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు ఆయన చూపించిన దారిలో మేము అందరం కూడా నడుస్తాం, శాంతియుతంగానే మేము ప్రొటెస్ట్ చేస్తాము. దేశ ప్రజలకు అందరూ కూడా కనువిప్పు జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రావడం అనేది, అంటే ముఖ్యమంత్రులు కూడా అంత గతంలో టీఆర్ఎస్ సంబంధించిన అధికార పార్టీలు ఉన్నారు, వాళ్ళు ధర్నాలు చేయడం ఏంటని కాంగ్రెస్ విమర్శించింది. సో దీని మీద నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము మోడీ గారు డెమోక్రసీని కూని చేస్తున్నాడు కాబట్టి దానికోసం మేము దేశంలో ఉన్న మొత్తం పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బరాబర్గా రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, కాంగ్రెస్ శ్రేణులు వస్తారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చి వేరే ఇతర పార్టీలు అందరూ కూడా వస్తారు కాబట్టి బరాబర్ వస్తారు. సో ఇక మన అసెంబ్లీ సెషన్స్ చూసుకుంటే, ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గట్టిగానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీ వర్గం అంతా కూడా ప్రశ్నిస్తుంది. వాళ్ళు చేసిన అవినీతిని అంతా కూడా బయటపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది, శ్వేతపత్రాలు రిలీజ్ చేయమంటామండి. సో దీని మీద ఏం చెప్పాలనుకున్నారు సార్? మేము ఒకటి చెప్తాము, గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా అసెంబ్లీ సెషన్ చూసిరా మీరు? అసెంబ్లీలో ప్రజల కోసం వాళ్ళ నాయకుడు పోరాటం చేస్తుండా లేదా అనేది ప్రజలందరూ కూడా టీవీ పెట్టుకొని చూస్తుంటే, గత 5-10 సంవత్సరాల నుంచి ఎప్పుడు అసెంబ్లీ వచ్చింది, ఎప్పుడు అసెంబ్లీ పోయిందో కూడా ఎవరు తెలియదు. కేసీఆర్ చెప్పింది రాసుకొని వెళ్ళిపోవాలి, జీ హుజూర్ అనే విధంగా ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు అంటే 6,72,000 కోట్ల రూపాయలు అప్పైన విషయం ప్రజలందరూ చేసి కరెంట్ షాక్ కొట్టినట్టే ఉన్నది ప్రజలందరికీ. గింత అప్పయిందా అని. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఇస్తే 6,72,000 కోట్ల అప్పు చేసి కేసీఆర్ ప్రతి తలకాయ మీద 7 లక్షల రూపాయలు అప్పు చేసింది తెలంగాణ ప్రజల మీద. ఇది తెలుసుకున్న తెలంగాణ ప్రజలందరూ కూడా కరెంట్ షాక్ కొట్టినట్టున్నారు. కాబట్టి ప్రజలకు తెలియాలి ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో అని. అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల ముందర పెట్టింది కాబట్టి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీవీలో అయితే అందరూ ఒకటే చెప్తున్నారు, మొత్తం టీఆర్పీలు పెరిగినాయి మాకు మళ్ళీ అని చెప్పేసి. పొద్దున్న సాయంత్రం వరకు మేము అసెంబ్లీ సెషన్ చూసినాం, టీఆర్పీలు పెరిగినాయి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఎందుకనంటే ఇవన్నీ కూడా లైవ్లో పెట్టి ప్రజలు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే దోపిడీ చేసిర్రో అదంతా కూడా మాకు తెలిసే విధంగా తెలిసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.